భారతదేశం ప్రజాస్వామిక దేశం. ప్రజాస్వామిక వ్యవస్థలో వివిధ స్థాయిల్లో ప్రభుత్వాలు పనిచేస్తూ ఉంటాయి. కేంద్రం, రాష్ట్రం, ప్రాంతీయ స్థాయి. స్థానికంగా జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీ 3 టైర్ సిస్టమ్‌గా ఏర్పడి ప్రత్యేకమైన విధులు, అధికారాలు కలిగి ఉండి స్వతంత్రంగా పనిచేస్తాయి. అందుకే వీటిని లిటిల్ రిపబ్లిక్స్ అని లేదా గవర్నమెంట్స్ వితిన్ ద గవర్నమెంట్ అని అంటారు. ఈ స్థానిక స్వపరిపాలన అనేది ఆర్యులు, మౌర్యుల కాలంలోనే మొదలైందని, చోళుల కాలంలో ఈ పాలన పటిష్టంగా మారినట్లు శాసనాల ద్వారా చరిత్ర చెబుతుంది. గ్రామ పాలనకై 5గురితో కూడిన పంచాస్ అనే ఒక కూటమి ఉండేది. అదే తర్వాత కాలంలో పంచాయతీగా మారింది. పంచాయతీరాజ్ వ్యవస్థను బలపరిచే దిశగా అనేక కమిటీలు ఇచ్చిన సూచనల మేరకు కాలానుగుణంగా పంచాయతీరాజ్ వ్యవస్థలో మార్పులు తేవడం జరిగింది. చివరగా 1992లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీల నిర్మాణం, అధికారాలు, విధులు దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉండేలా రూపొందించడం జరిగింది. ఈ 73వ రాజ్యాంగ సవరణ 1993 ఏప్రిల్ 24న అమల్లోకి రావడం జరిగింది. అందుకే ఏప్రిల్ 24న పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుకుంటాం. మన రాజ్యాంగంలోని 9వ భాగం ఆర్టికల్ 243 నుండి ఆర్టికల్ 243 వరకు మొత్తం 16 ఆర్టికల్స్లో పంచాయతీ నిర్మాణానికి సంబంధించి గ్రామం, గ్రామ సభ, పంచాయతీ ఎన్నికలు, రిజర్వేషన్స్, అనర్హతలు, అధికారాలు, విధులకు సంబంధించిన వివరణలు ఇవ్వడం జరిగింది. ఈ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం 3 అంచెల విధానంలో మొదటిది మరియు అతి చిన్నది గ్రామ పంచాయతీ. రాష్ట్రంలోని ఒక ప్రాంతాన్ని ఆ రాష్ట్ర గవర్నర్ గ్రామంగా నోటిఫై చేస్తారు. రాష్ట్ర జనాభా ఆధారంగా స్టేట్ పంచాయతీరాజ్ కమిషనర్ మరియు కలెక్టర్లు గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేస్తారు. గ్రామంలోని గ్రామసభ, వార్డ్ మెంబర్స్, కోఆప్టెడ్ మెంబర్స్, సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి గ్రామ పంచాయతీ నిర్మాణంలో భాగంగా ఉంటారు. ఆర్టికల్ 243 క్లాజ్ ఏ గ్రామసభ గురించి తెలుపుతుంది. ప్రతి పంచాయతీలో గ్రామసభ ఉంటుంది. ఆ గ్రామంలోని ఓటర్లందరూ గ్రామసభలో సభ్యులుగా ఉంటారు. గ్రామసభ సంవత్సరానికి కనీసం 2 సార్లు సమావేశం కావాలి. ఈ సభకు సర్పంచ్ లేదా ఉప సర్పంచ్ అధ్యక్షత వహిస్తారు. 2 సార్లు గ్రామసభ సమావేశాలు నిర్వహించకపోతే సర్పంచ్ తన పదవిని కోల్పోతారు. ఓటర్లందరిలో 10% ప్రజలు కోరిన గ్రామసభ సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది. ఓటర్లందరూ గ్రామసభలో సభ్యులుగా ఉండి గ్రామ స్వపరిపాలనను సుపరిపాలనగా మార్చుకునే అవకాశం ఉన్నందున గ్రామసభను హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద పంచాయతీరాజ్ సిస్టమ్గా వర్ణిస్తారు. గ్రామంలో గ్రామ పంచాయతీని ఏర్పాటు చేయడానికి కావాల్సిన జనాభా 300. జనాభా ఆధారంగా గ్రామాన్ని వార్డులుగా విభజిస్తారు. ప్రతి వార్డ్ మెంబర్ 5 సంవత్సరాల కాలానికి ఓటర్ల చేత ఎన్నికవుతాడు. ప్రతి గ్రామ పంచాయతీలో సర్పంచ్తో కలిసి 5 నుండి 21 సభ్యులుంటారు. ఈ వార్డ్ మెంబర్స్ వరుసగా 90 రోజులు అనగా 3 నెలలు పంచాయతీ సమావేశాలకు హాజరు కాకపోతే తమ సభ్యత్వాన్ని కోల్పోతారు. గ్రామ పంచాయతీ అధిపతి ఆ గ్రామ సర్పంచ్. సర్పంచ్గా పోటీ చేయడానికి కనీస వయసు 21 సంవత్సరాలు. 5 సంవత్సరాల కాలానికి నేరుగా ఓటర్లే ఎన్నుకుంటారు. సర్పంచ్పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి అవకాశం లేదు. కానీ అధికార దుర్వినియోగానికి, అవినీతికి పాల్పడినప్పుడు, గ్రామసభ సమావేశాలు నిర్వహించినప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ తొలగిస్తారు. సర్పంచ్ పంచాయతీ సమావేశాలను నిర్వహించేలా ఆదేశాలిస్తారు. గ్రామసభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు. గ్రామంలోని వివిధ కమిటీలు, ఆహార, విద్య, పారిశుద్ధ్య కమిటీలకు చైర్మన్గా వ్యవహరిస్తారు. ఉప సర్పంచ్ ఎన్నికను నిర్వహించడం, గ్రామ పంచాయతీకి సంబంధించిన రికార్డులను పరిశీలించడం, పంచాయతీ సిబ్బంది పనితీరును పర్యవేక్షించడం, గ్రామ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి బాధ్యత వహించడం, ప్రభుత్వ పథకాలను అర్హులకు అందేలా చూడడం, గ్రామ అవసరాలను గుర్తించడం, నిధులు సమకూర్చడం, వాటిని అమలు చేయడం, గ్రామంలో శాంతి భద్రతలను నెలకొల్పుతూ, గ్రామాభివృద్ధికి తోడ్పడుతూ, ప్రజలకు అత్యంత చేరువైన ప్రజాప్రతినిధిగా ప్రజల సమస్యలను నేరుగా వినే అధికారం గ్రామ స్థాయిలో సర్పంచ్దే. ఉప సర్పంచ్ పంచాయతీ వార్డు సభ్యులచే 5 సంవత్సరాల కాలానికి ఎన్నికవుతాడు. ఉప సర్పంచ్గా ఉండే అభ్యర్థి వార్డు సభ్యుడై ఉండాలి. ఉప సర్పంచ్ను వార్డు సభ్యులు అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించవచ్చు. సర్పంచ్ లేని సమయంలో ఉప సర్పంచ్ గ్రామ పంచాయతీకి అధ్యక్షత వహిస్తాడు. ఆ సమయంలో సర్పంచ్కున్న అన్ని అధికారాలు, విధులు ఉంటాయి. గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ఎంతవరకు అధికారాలు, నిధులు, బాధ్యతలు ఇస్తున్నదో తెలిపేదే పంచాయత్ డివల్యూషన్ ఇండెక్స్. అంటే గ్రామ స్థాయిలో పాలన ఎంత బలంగా ఉందో ఈ ఇండెక్స్ చెబుతుంది. దీనిని మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వారు రిలీజ్ చేస్తారు. ఈ ఇండెక్స్లో కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, యూపీ టాప్ 5లో నిలిచాయి. ఈ రాష్ట్రాల్లో గ్రామ పాలన పటిష్టంగా ఉన్నట్లు తెలుస్తుంది. పంచాయతీలు నిర్వహించవలసిన 29 విధులను రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్లో పొందుపరిచారు. దానిలో వ్యవసాయం, భూ సంస్కరణలు, అడవులు, పరిశ్రమలు, రోడ్లు, విద్యుత్, విద్య, ఆరోగ్యం, పరిశుభ్రత, గ్రంథాలయాలు, పేదరిక నిర్మూలన, సామాజిక అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమం, ప్రజా పంపిణీ వ్యవస్థ లాంటివి ఉన్నాయి. వీటిని రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీలకు బదలాయించాల్సి ఉంటుంది. అవకాశం మేరకు రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు ఈ విధుల్ని ఇస్తుంది. మొత్తం 29 విధులను పంచాయతీలకు ఇచ్చిన రాష్ట్రాలు గ్రామ పాలనలో ముందున్నాయి. తెలంగాణలో కేవలం 14 విధులు మాత్రమే పంచాయతీల చేతుల్లో ఉన్నాయి. గ్రామీణ అభివృద్ధికే వచ్చిన రెవల్యూషన్ లాంటిది ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ.